మీ అందరికీ నా వందనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏంటంట పౌలు గారంట ఆహారం లేకపోయినా కానీ, ఆహారం సమృద్ధిగా ఉన్నా కానీ అతడు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశ కలిగి ఉండేవాడిగా ఉన్నంట పౌలు గారు ఉన్నత స్థితిలో ఉన్నా కానీ, లేని స్థితిలో ఉన్నా కానీ, దేవుడిచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టాలని అతడు ఆశ కలిగి ఉండేవాడిగా ఉన్నంట. దేవుడు కూడా మనకి ఇచ్చిన స్థితిని బట్టి దేవుడిని మనం సంతోషపెట్టే వరంగా ఉండాలంట. మనకి లేని స్థితి దేవుడు మనకి ఇచ్చినా కానీ, ఉన్నతమైన స్థితి మనకి ఇచ్చినా కానీ, దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి దేవుడిని సంతోషపెట్టే వరంగా ఉండాలంట. యోబు గారు ఆస్తి ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, అతనికి ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించినప్పుడు అతడు దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవాడిగా ఉండవు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉండవు. యోబు గారు ఆస్తి మొత్తం కోల్పోయినా కానీ, పిల్లలను కోల్పోయినా కానీ, తన శరీరానికి రోగం వచ్చినా కానీ, అన్నీ కోల్పోయినా కానీ, యోబు గారు ఆ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవాడిగా ఉండే యోబు గారు. దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, దేహాన్ని బట్టి, ప్రాణాన్ని బట్టి, మనకిచ్చిన సుందరమైన అవయవాలను బట్టి, మనకిచ్చిన గృహాలను బట్టి, మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, మనకిచ్చిన ప్రతి ఒక్క దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలంట. మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలంట. దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలంట. దేవుడు మనకి మంచి కుటుంబాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారంగా ఉండాలంట. లేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. ఆహారం లేక, వస్త్రాలు లేక ఉండేవారంగా ఉంటాం. రకరకాలుగా మనం బాధపడే వారంగా ఉంటాం. లేని స్థితిలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్న దేవుడు. పౌలు గారంట ఉన్నత స్థితిలో ఉన్నా కానీ, లేని స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశ కలిగి ఉండేవాడుగా ఉన్నంట.